రాజాదిరాజా స్తోత్రం చెల్లించుకుంటుంటాను. జ్ఞాపకం చేసుకోవాలి. మీలో సంతోషించే వారిని మాకు ఇచ్చిన దేవా స్తోత్ర చెల్లించుకుంటుంటాను. మీరు దొరికేదిగా మేము సంతోషిస్తున్నాం కూడా. అయ్యా మీరు దొరకకపోతే మేము ఏ పాటి వాళ్ళు కాదు. నేను ఎక్కడో ప్రతి వాళ్ళు పనికి రాకుండా పని మమ్మల్ని తీసుకొచ్చి పనికొచ్చే పాత్రగా మలిచిన దేవా మార్చిన దేవా అయ్యా మార్పునందే భాగ్యం మాకు ఇచ్చిన దేవా స్తోత్రం చెల్లించుకుంటాను. జ్ఞాపకం చేసుకొని జీవించిన ఆత్మీయండి గొప్పదాన్ని కూడా బలపరిచేద్దాం. దాన్ని సంవత్సరం అంతా కాల్చి భద్రపరిచేదాన్ని మీరు చేసిన మేలుగులో ప్రతి గృహంలో తన నా గురికి జరిపించి ముగించి దేవా ఈరోజు లాస్ట్ రోజునైనా తన మధ్యలో తను మమ్మల్ని చేసిన తండ్రి మీ గొప్ప కార్యాలు చేపించిన దేవా స్తోత్రం. మహోన్నతుడా తండ్రి విచారణ తన గొప్ప మేలు చూస్తున్నాం కదా. విచారిస్తే అనేక మేలు జరుగుతాయి. అనేక విధాలుగా తను నడుచుకోవచ్చు. దాన్ని జ్ఞాపకం చేసుకోండి. అటువంటి విషయాల్లో తను విచారించినందుకు జరిగిన సహాయం చేయండి. గొప్పతను బలపరచండి. సహాయం జ్ఞాపకం ఉదయకాలం కాల్చి భద్రపరిచేస్తుంది. 26 తారీఖున తండ్రి 11/2020 ఉంటున్నాం తండ్రి. జ్ఞాపకం చేసుకోండి. ఈ సంవత్సరం అంతా రేపు సంవత్సరం కలిసే భాగ్యం దాకా తండ్రి. అయ్యా మీ సన్నిధి మీ సామర్థ్యం మాకు దయచేయండి. మీ కృప దయచేయండి. మీ ప్రేమ దయచేయండి. మీ బాధ్యత మనం నింపడి బలపరచండి. సహాయం చేయండి. పెద్దబడి తల్లి పేరు పెట్టి జ్ఞాపకం చంటి పరులాగా పెద్దబడి దీపించిన ఆశ్రయించిన తల్లి బలపరచండి. దేవా మిమ్మల్ని తల్లి దోషేసేవాడు కాదు, ఆదరించేవాడు తల్లి చేతికి అప్పగిస్తుంది. ఎడబాసేవాడు కాదు తండ్రి పోతారు. అయ్యా వెనువెంటి నుండి తల్లి దీవించి ఆశ్రయించేవాడు చూడుకుంటారు. శృతిస్తున్నాము గర్భస్తుంటారు. మీకు అదృష్టి మాపడి నుంచి మీ అస్త్రం మాపడి కోరుకుంటారు. అయ్యా తండ్రి పోతారు. మీకు శ్రోత చెల్లించుకుంటున్న ఆత్మ జారిపోక పడిపోకుండా దాన్ని మనకు ఆయన భద్రపరచండి. తిరిగిన రేపు సంవత్సరం దాన్ని ఇదేగా దాన్ని మీ సన్నిధి కలిసిన భాగ్యాన్ని నాకు మాకు దయచేయండి. సహాయం చేయండి. అంతదాకా దేవతాన్ని బిడ్డలందరికీ ఆయన మిమ్మల్ని ఆయన భద్ర సంఘాన్ని సగం ఆయన్ని భద్రపరచండి. సహాయం చేయండి. గొప్పదాన్ని బలపరచదు తండ్రి. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. గొప్పవాడ స్తోత్రం పాటలు వాక్యం ప్రార్థనలో సమస్యతో నడిపించారు. స్తోత్రం తండ్రి. గొప్ప కార్యాలు చేసి స్తోత్రం. అయ్యా తండ్రి మీకు ఇప్పుడు తెలియదు అవతలు తెలుస్తని చెప్పి కదా స్తోత్రాలు ఆచరించుకుంటున్నాం. మేము దాన్ని నడిచిన భాగ్యాన్ని నాకు మాకు సంకరించిన చూపిస్తున్నాం. గణపస్తు మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాం. కాల్చిన వాడ కాపని పదం చూపిస్తున్నాం. గణపతి స్తోత్రాలు చెల్లించి బిడ్డలు సంఘం నుంచి అప్పగిస్తాం. దాన్ని వారి పిల్లల్ని సగం నుంచి అప్పగిస్తాం. బంధువులు స్నేహితులు గిరివారి పొరువారు చుట్టుపక్కల నుంచి అప్పగిస్తాం. నుంచి అప్పగిస్తాం. రాజు అధికారులు సర్వమానులకి అప్పగిస్తుంది. తండ్రి సహాయం చేయండి. బలపరచండి. సహాయం చేయండి. ఇంత దాకా మీ దగ్గర కాల్చింది కాపాడు మనం చూస్తున్నాం. ఇంతగా మనం ప్రేమించి కాపాడుతూ మనం శుద్ధిస్తున్నాం. తిరిగినాతాన్ని ఈ సంవత్సరం నుంచి రేపు సంవత్సరం దాకా దాన్ని మీరు ఖాయమని భద్రపరచమని అయ్యా సమస్తాన్ని మీ చేతికి అప్పగిస్తూ మీ చిత్తంలో మమ్మల్ని దీవించాల్సి మీ మహిమార్థంగా మేము జీవించే కుటుంబం అందరూ దయచేసి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి సమర్పించి పొందుకొని దీవించి ఆశ్రయించి ముగిస్తున్నాం తండ్రి. తండ్రి యొక్క ప్రేమయు కుమారునకు కృపయు పరిశుద్ధాత్మ సావాసమును ఇప్పుడును సదాకాలం సకల భక్తుడు మనకును తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్ 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 హల్లెలూయా ఆమేన్. Hallelujah.
చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయిందువు. నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండు పొరుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఆమేన్. 2వ దశలోని 1వ అధ్యాయం 8-12. 2వ దశలోని 1వ అధ్యాయం 8-12. మిమ్మును సమపరచు వారికి సమం పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఆ దినమున తన పరిశుద్ధులయందు మహిమ పరచబడుటను విశ్వసించిన వారందరి యందు ప్రశంసింపబడుటకును ప్రభు వచ్చినప్పుడు అట్టి వారు ఆయన సమ్ముఖము నుండి ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారదోలబడి నిత్య నాశనమును దండన పొందుదు. ఏలైనగా మేము మీకు ఇచ్చిన సాక్ష్యము మీరు అందించదు. అందువలన మన దేవుని యొక్కయు ప్రభువైన యేసు క్రీస్తు యొక్కయు కృప చొప్పున మీ యందు మన ప్రభువైన యేసు నామమును ఆయన యందు మీరును మహిమనందునట్లు మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయొచ్చు. మన దేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఉంచినట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాము. ఆమేన్. కీర్తన 112 యెహోవాను స్తుతించుడి. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. యథార్థవంతుల వంశము వారు జీవింపబడుదురు. కలిమియు సంపదయు వారి ఇంట నిండును. వాని నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు. దయాళులను అప్పించువారును భాగ్యవంతులు. న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును. అట్టివారు ఎప్పుడును కదిలింపబడరు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందురు. ఆమేన్. హల్లెలూయా. సమస్త మహిమ దేవునికే కలుగును గాక. ఆమేన్.